ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు పార్లమెంట్లో. ముఖ్యంగా విద్యార్థుల మీద కాల్పులు జరపడానికి అమిత్ షానే ఆదేశాలు ఇచ్చాడు. ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే కాల్పులు జరిగాయి అన్న దీని మీద జరిగినటువంటి ఇదైతే ఉందో దాన్ని కిరణ్ రిజిజు గారు అడ్డుకొని మీరు ఆధారాలు చూపించండి. అమిత్ షా అంటున్నాడు కాబట్టి, అమిత్ షా ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే మీరు కాల్పులు జరిపారు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేయండి. దేని విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే మీరు ఆరోపణలు చేయండి. ఇంతకుముందు ఇడియట్ అన్నారు, ప్రధానమంత్రిని ఇండైరెక్ట్గా ఇడియట్ అన్నారు. అలాగే ఆయన్ని అభిమానించే వాళ్ళని వచ్చేసి అంధభక్తులు అన్నారు. ఇప్పుడు నేను కూడా అంటాను, రాహుల్ గాంధీ ఒకరిని హత్య చేశాడు, మీరు నిరూపించగలరా? నిరూపణ లేనటువంటివి, ఆధారాలు లేనటువంటి మాటలు ఎన్నైనా అనొచ్చు. నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడిసినంత మాత్రాన సబబు కాదు. ఈ సభ సజావుగా సాగాలంటే ఆధారభూతమైనటువంటి మాటలు మాట్లాడాలి. దానికి స్పీకర్ ఓం బిర్లా గారు కూడా కరెక్ట్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అవి శాశ్వతంగా ఉండిపోతాయి రికార్డుల్లో, కాబట్టి ఆచితూచి వ్యవహరించాలన్న విధంగా మాట్లాడారు. అంతకుముందు మాట్లాడినటువంటి అంధభక్తులు అలాగే ఇడియట్ అన్నదాన్ని తొలగించండి అని చెప్పి ఆయనే క్షమాపణ చెప్పాడు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి దాన్ని తీసేయండి అంటే తీసేశారు. కానీ ఈ విషయంలో మాత్రం కిరణ్ రిజిజు గారు మాట్లాడింది ఏంటంటే, మరి మిమ్మల్ని కూడా నేను హంతకుడు అనేస్తాను. నిరాధారమైనటువంటి మాటలు ఎన్నైనా అనొచ్చు, కానీ ఆధారం చూపించాలి. ప్రతిపక్షం నాయకుడనే కాదు, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆధారం చూపించాలి కదా అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు.